హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల నుంచి లే మరియు కార్గిల్లో ఎగ్జామ్ జరగలేదు, అందుకే రిజల్ట్ రాలేదు అని చెప్పేసి వీడియోస్ పెట్టాను. అలాగే మొన్న ఈ మధ్యనే ఒక వెబ్సైట్ ప్రచురించింది, జూన్ ఎండింగ్లో అలా రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి. అవి చూసిన తర్వాత కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే చాలా నా మీద చాలా చెప్పాలంటే చాలా బ్యాడ్గా అయితే రియాక్ట్ అయ్యారు. మీరు అఫిషియల్ అప్డేట్ వస్తేనే పెట్టండి, లేకపోతే పెట్టద్దండి అని చెప్పేసి. అఫిషియల్ అప్డేట్ వచ్చేదే ఇలాంటి నోటీస్ వచ్చే ముందరే వాళ్ళు కొన్ని లీక్స్ తెలుస్తాయి, దాని ద్వారా వాళ్ళకి తెలుస్తుంది, మనం వీడియోస్ చేస్తాం. వాటిని మన వాళ్ళు ఎంత బ్యాడ్గా రిసీవ్ చేసుకున్నారో అంత బ్యాడ్గా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు చూడండి, నోటీస్ వచ్చేసింది మనకి. ఎవరికైతే ఫిబ్రవరి మరియు మార్చ్లో మెయిన్స్ క్లర్క్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ ఎవరికైతే జరగలేదో వాళ్ళ యొక్క హాల్ టికెట్ ప్రజెంట్ వెబ్సైట్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి నోటీస్ వచ్చింది. అలాగే వాళ్ళ యొక్క ఎగ్జామ్ జూన్ 9వ తేదీ ఉండే అవకాశం ఉంది. అలాగే రిజల్ట్ అది కంప్లీట్ అయిన 2 or 3 weeks లోపే రిజల్ట్ వస్తుంది. అంటే జూన్ ఎండింగ్ లేదా జూలై మొదటి వారంలో రిజల్ట్ వస్తుంది. ఈ నోటీస్ ఇలా వస్తుందని చెప్పే నేను లే మరియు కార్గిల్ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే ఒక వెబ్సైట్ ప్రచురించిన రిజల్ట్స్ గురించి అవ్వచ్చు, నేను చెప్తా వస్తే ఎంత నెగిటివ్గా రెస్పాండ్ అయ్యారు. నాకైతే చాలా బాధ కలిగించింది. ఈ నోటీస్ ఇప్పుడు వస్తుందనే విషయం నాకు నిన్నే తెలుసు, కానీ నిన్న పెడితే మీకు అఫిషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత పెట్టండి, అఫిషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత పెట్టండి అని చెప్పేసి నన్ను కొంచెం మానసికంగా అయితే బాధ పెడుతున్నారు. ఇప్పుడు యూట్యూబర్స్ అంటే కొన్ని అఫిషియల్ కాకముందే కొన్ని తెలుస్తాయి, అది కూడా మీరు పెట్టద్దని చెప్పడంతో నాకు కొంచెం బాధ అయిపోయి నేను పెట్టలేదు. కానీ ఇప్పుడు వచ్చింది చూడండి, నీట్గా నోటీస్ వచ్చింది చూడండి. మెయిన్ వెబ్సైట్లోనే ఉంది, పోయి చెక్ చేసుకోండి. వాళ్ళకైతే అడ్మిట్ కార్డులు వచ్చేసాయి. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అలాగే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకు మంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది, అంతలోపు మన ఊహాగానాలు నిజమే అవకాశం ఉందని చెప్పేసి. మొదటగా నిజమైంది వచ్చేసి లే మరియు కార్గిల్లో ఎగ్జామ్ జరగలేదు, ఇది నిజమైంది. నెక్స్ట్ మొన్న వెబ్సైట్ గురించి పెట్టాను కదా, జూన్ ఎండింగ్లో కానీ జూలై మొదటి వీక్లో కానీ రిజల్ట్ వచ్చిందని, అది కూడా నిజమైంది. చూసారా, అనవసరంగా నెగిటివ్గా చూడడం అలవాటైపోయింది. ప్లీజ్ బ్రదర్స్, ఎడ్యుకేషన్ పర్సన్స్ కొంచెం అలా మార్చుకోండి. ఎందుకంటే ఏదైనా సరే ఒక అఫిషియల్ అప్డేట్ వస్తుందంటే అంతకుముందు ఖచ్చితంగా లీకులు ఉంటాయి, వాటికి రుజువులు ఎక్కడి నుంచి తేవడానికి వీలవుతుంది చెప్పండి. మొత్తానికి వదిలేండి, ఇంకా దాని గురించి మీరైతే అపార్థం అయితే చేసుకున్నారు, ఇక ఫ్యూచర్లో చేసుకోరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 1 or 2 members అయితే అన్సబ్స్క్రైబ్ అయ్యారు. దయచేసి మీరు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి, ఎందుకంటే నేను ఇచ్చే న్యూస్ అయితే పక్కా ఉంటుంది, ఇది మాత్రం పక్కా అయితే చెప్పగలను. ఇకపోతే చాలా గుడ్ న్యూస్, చాలా అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ నోటీస్ వచ్చింది. ఎందుకంటే ఇంతవరకు మనది దిక్కు దివానం లేని సిచ్యువేషన్, ఎప్పుడు ఏమొస్తుందో ఎప్పుడు ఏమవుతుందో అసలు ఏమీ తెలియనటువంటి సిచ్యువేషన్ నుంచి ఎలా ఉందంటే పరిస్థితి, ఓకే ఇప్పుడు కొంచెం ప్రాణం వచ్చింది, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, ఒక 40-45 డేస్లో మన రిజల్ట్ చూస్తామని చెప్పేసి ధైర్యం వచ్చింది. ఇది నిజంగానే పెద్ద అప్డేట్, బిగ్గెస్ట్ అప్డేట్. ఇంతవరకు నిద్రపోతున్న ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ రిజల్ట్ అప్డేట్స్ అన్ని ఇక మీదట నిద్ర లేచి పరిగెత్తాయి. ఇక నుంచి నేను రెగ్యులర్గా ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ యొక్క కట్ ఆఫ్ గురించి కర్ణాటక అది ఒకరోజు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అలా రెగ్యులర్గా చేద్దాం అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ చెప్పండి, ఫస్ట్ ఏ స్టేట్ గురించి చేయాలి, ఒకవేళ మీకు నచ్చకపోయినా చెప్పండి చేయొద్దని చెప్పేసి. ఏదైనా సరే కామెంట్ రూపంలో అయితే నాకు చేయండి. మీరు ఇచ్చే కామెంట్ల వల్లే నేనైతే రేపటి నుంచి వీడియోస్ అయితే మన మెయిన్స్ గురించి అయితే ఇంకా ఉంటాయి. ఇక కట్ ఆఫ్ వీడియోస్ కూడా అయితే రెగ్యులర్గా వస్తుంటాయి. ఒక కట్ ఆఫ్ మాత్రం ఎగ్జాక్ట్గా చెప్పలేం, అటు ఇటు ఉండొచ్చు, మీకు తెలుసు కదా, పెరగచ్చు తగ్గచ్చు. ఇకపోతే మన ఛానల్లో ఎస్బీఐ క్లర్క్ గురించి అయితే లేని వీడియో లేదు. బయోడేటా ఫామ్ కానించి, క్యారెక్టర్ సర్టిఫికేట్ కానించి, పోలీస్ వెరిఫికేషన్ కానించి ప్రతి ఒక్క వీడియో పిన్ టు పిన్ అయితే నేను చెప్పాను నీట్గా. అలాగే ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దయచేసి మన వీడియోస్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.